నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు ప్రభాదర్శన్కి స్వాగతం. ప్రతివారం విద్యా ఉద్యోగ అవకాశాల్లో భాగంగా అనేక రకాల వృత్తి కోర్సులు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. అందులో భాగంగానే ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి తెలుగుని ఆప్షనల్ గా తీసుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయంపై మనకు తెలియజేయడానికి మాతృభాషనే తన విజయానికి సౌధంగా చేసుకుని అంచెలంచెలుగా పైకెదిగి తెలుగులోనే 22 పుస్తకాల వరకు రచించి మరెన్నో కథలు, కథానికలు రచించి వాటిలో రాష్ట్ర స్థాయిలో కొన్నింటికి ప్రథమ బహుమతిని సాధించినటువంటి డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు మన స్టూడియోకి విచ్చేశారు. పతంజలి గారు మహబూబ్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. మరి వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందామా? నమస్కారం పతంజలి గారు. ముందుగా మీ పరిచయం అండి. మీరు ఎక్కడ జన్మించారు? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను గుంటూరు జిల్లా కొప్పర్తి అనేటువంటి ఊళ్ళో జన్మించానండి. నేను భాషా ప్రవీణ, ఎంఏ, పిహెచ్డి చేశాను. ఇదండి సంక్షిప్తంగా నా విద్యాభ్యాసం. మీరు డాక్టరేట్ ఎందులో చేశారండి? నేను చెరువు సత్యనారాయణ శాస్త్రి సృజనాత్మక రచనలు, అనుశీలనము అనేటువంటి అంశం మీద ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో బేతవోలు రామబ్రహ్మం గారి నేతృత్వంలో నేను తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశానండి. మీరు చాలా రచనలు చేశారు కదండి. మీరు చేసిన రచనల్లో తీసుకున్న అంశాల్లో వైవిధ్యం గురించి కాస్త వివరిస్తారా? ఏ రచన అయినా సరే మనస్సుని స్పందింప చేయాలి. అది నా దృష్టిలో ఉత్తమమైనటువంటి రచనగా నేను భావిస్తాను. అంటే ఈ ప్రక్రియ ఎంచుకోవాలని లేదు. ఏ ప్రక్రియ ఎంచుకున్నా సరే అది గుండెకి తగలాలి, గుండెని స్పందింప చేయాలి. అందువల్ల నేను రచనా రంగంలో కాలు పెట్టిన తర్వాత కథానికలు రాశాను, నాటకాలు రాశాను, వ్యాసాలు రాశాను. అలాగే ప్రాచీన ప్రక్రియ అయినటువంటి పద్య ప్రక్రియ దగ్గర నుంచి ఆధునిక ప్రక్రియలైనటువంటి హైకూలు, రుబాయిలు, ఇటువంటివన్నిటిలోనూ కూడా నేను కొద్దో గొప్ప కృషి చేశాను. అయితే ప్రధానంగా నాకు బహుమతులు తెచ్చిపెట్టినటువంటి కథానికల్లో ఒక కథ నా మనస్సును ఎప్పుడూ కూడా కదిలిస్తూ ఉండేటువంటి కథ. అది నా తొలి రోజుల్లో నేను రాసినప్పటికీ ఇప్పటికీ కూడా నాకు అది తలుచుకుంటే ఆనందం కలిగించేటువంటి కథ. అది మీరు అనుమతిస్తే దాన్ని గురించి కొంత వివరిస్తాను. అది మా నాన్న. ఆ కథ పేరు. లోకంలో మనం సాధారణంగా గయ్యాళి అనేటువంటి వాళ్ళని కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా గయ్యాళ్ళు ఐ ఐ అని గదమాయిస్తుంటే పాపం భర్తలు ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటుంటారు. అసలు వీళ్ళు ఇలా ఎందుకుంటున్నారు? భర్తలు ఈ రకంగా మౌనంగా ఎందుకుంటున్నారు? వాళ్ళు కూడా తిరిగి ఎందుకు వాళ్ళని అటకాయించట్లేదు, ప్రతిఘటించట్లేదు అనేటువంటి ఒక ఊహతోటి ఆ మూలాల అన్వేషణలో నేను చేసినటువంటి కథ మా నాన్న. ఈ కథానికలో ఒక లెక్కల మాస్టర్ ఉంటారు. ఆ లెక్కల మాస్టర్ యొక్క భార్య గయ్యాళి. ఆ లెక్కల మాస్టర్కి సంబంధించినటువంటి కొడుకు యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటాడు. అమ్మ విపరీతంగా గొడవ చేస్తున్నా, గయ్యాళితనం చూపిస్తున్నా నాన్న ఏమీ నోరెత్తాడు. ఇది ఎందుకు ఇలా జరుగుతోందని చెప్పి కొడుకు పాపం ఎప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాడు. ఒకరోజు నాన్న, ఒరే నీకు ఇక్కడ చదువుకోవటం కొంచెం ఇబ్బందిగా ఉందేమో, మీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి చదువుకోనన్నా, పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా అని అంటాడు. వీడు, నాన్న మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, కొంచెం అలా వస్తారా అని చెప్పి పార్క్ వైపు తీసుకెళ్తాడు. ఏంట్రా అంటాడు. ఏం లేదు నాన్న, మీరేమనుకోకండి, ఈ ఇంట్లో డబ్బు సంపాదిస్తోంది మీరు, ఇల్లు నడిపేది మీరు. అయినా సరే మీరు ఒక్క మాట కూడా, అమ్మ అన్ని మాటలు మీ మీద అంటున్నా సరే ఒక్క మాట కూడా మీరు అంటారేమిటి? దయచేసి జవాబు చెప్పండి అంటే వాళ్ళ నాన్న అప్పుడు జవాబు చెప్తాడండి. ఒరే, శాంతం కన్నా సముద్రము చిన్నది అనేటువంటి మాట నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఎన్ని రకాల సుడిగుండాలు వస్తున్నా సరే అన్నిటినీ తనలో దాచుకుంటుంది సముద్రం. పైకి ప్రశాంతంగా ఉంటుంది.
అటువంటిది సముద్రం శాంతం కన్నా కూడా చిన్నది. ఇప్పుడు మీ అమ్మ అన్ని మాటలు అంటోంది కదా అని చెప్పి నేను ఉప్పు కారం తినేటువంటి వాడిని, నేను కూడా గదమాయించాను అనుకో, నేను ఒకటంటే ఆవిడ ఇంకొక రెండు అంటుంది. ఇలా తగాదాల మీద తగాదాలు పెరిగిపోయి కొట్టుబాట్లు వీటితోటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ తగాదాలకి ఒక వినోద కేంద్రంగా మన ఇల్లు తయారవుతుంది. ఇది క్రమక్రమంగా మన ఇంటి పురాణం అంతా కూడా వీధికి మొత్తం నేను పనిచేస్తున్నటువంటి పాఠశాలకి అన్నిటికీ చేరిపోతే ఆ అవమానాన్ని తట్టుకోలేక నేను ఈ వ్యసనాల జోలికి ఇటువంటి వాటికి వెళ్ళిపోతాను. అప్పుడు నేను సంపాదిస్తున్నటువంటి డబ్బులో నీకు అలాగే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నటువంటి నీ అన్నయ్యకి నేను పంపించగలనా? ఇల్లు పోషించగలనా? అప్పుల పాలైపోతాం కదా, కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుంది కదా. అందువల్ల నేనొక్కడిని ఊరుకుంటే, రెండు చేతులు కలిస్తేరా చప్పట్లు, అందువల్ల నేనొక్కడిని ఊరుకుంటున్నాను, అందువల్ల ప్రశాంతంగా మన సంసారం నడుస్తుంది నాన్న అని చెప్తే, అప్పుడు ఈ కొడుకు అనుకుంటాడు, లోకంలో మనం సాధారణంగా నాన్న లాంటి అసమర్థపు జీవాలు లోకానికి కనపడుతుంటారు, కానీ వాళ్ళు అలా ఎందుకుంటున్నారు అని తరచి చూస్తే నిజంగా వాళ్ళకి మనం జోహార్లు అర్పించకుండా ఉండలేము. ఇది స్వాతి మంత్రి వాళ్ళు నాకు ప్రథమ బహుమతి ఇచ్చినటువంటి కథ. చాలా బాగుందండి. మీరు అలాగే ఇంకా చాలా నాటకాలు కూడా చాలా రాశారు కదా, వాటిలో మీకు నచ్చిన నాటకం ఏది? దానికి మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయండి? అవునండి, నేను విడిగా ఒక 10 నాటకాల వరకు రాశాను. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం, నిజామాబాద్ కేంద్రం, వీటి కోసం దాదాపుగా 12 నాటకాలు నేను రచించాను. ఈ నాటకాలన్నింటిలో కూడా నేను సామాజిక స్పందన, ఎందుకంటే వ్యక్తి మారితే సమాజం మారుతుంది, అందువల్ల వ్యక్తి మార్పు చాలా అత్యవసరం. ఈ అంశంతో నేను దాదాపుగా ఈ 12 నాటకాలు రేడియో వాళ్ళకి రాశాను. ఇందులో నాకు మామా కలాపం అనేటువంటి ఒక నాటకం జాతీయ స్థాయిలో నాకు ప్రథమ బహుమతి తెచ్చిపెట్టింది. హాస్య నాటకం ఇది 18 భాషల్లో కూడా అనువాదమైనటువంటి నాటకం. ఇందులో ఏంటంటే నేను సాధారణంగా మామగారిని మనం అల్లుళ్ళు సాధారణంగా ఏదో ఇక ఆయన ఒక బ్యాంకు, ఆ బ్యాంకులో నుంచి మనం విత్డ్రా చేసుకోవాలి అనేటువంటి ఒక దృష్టితోటి ఉంటూ ఉంటారు. ఇలా ఉండకూడదు. ఆంగ్లంలో ఫాదర్ ఇన్ లా ఏంటి? అసలు నిజంగానే ఫాదర్. అల్లుడికి మామగారు తండ్రిలాగా ఉండాలి. ఆ మామగారు అల్లుళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలనేటువంటివి తండ్రి కొడుకుల సంబంధాలలాగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఒక హాస్యపూరితంగా ఈ మామా కలాపం అనేటువంటి నాటకాన్ని నేను రాశానండి. ఇందులో ఒక పిసినారి మామ ఉంటాడు. వాడికి పాపం ఒక పైసా ఖర్చు పెట్టాలంటే చాలా బాధ. వాడికి 3 కూతుళ్ళు, అల్లుళ్ళు. ఒక పండక్కి ఈయన రాయకుండానే అల్లుళ్ళు 3 కూడా మేము వస్తున్నాం అని చెప్పి ఉత్తరాలు రాస్తారు. ఈ పిసినారి మామ భార్యతోటి, ఓరు నాయనోయ్ వీళ్ళు వచ్చారంటే ఇంత ఖర్చు అవుతుందని చెప్పి లెక్కలు వేసి మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం అని చెప్పి, మేమే వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళకి మళ్ళీ తిరిగి మేము ఇక్కడ ఉండట్లేదని చెప్పి ఉత్తరాలు రాస్తాడు. అయితే అనుకోకుండానే వీళ్ళు బయలుదేరటానికి ముందు రోజే ఒక అల్లుడు వచ్చేసేస్తాడు కుటుంబ సమేతంగా. ఇంకొక వ్యక్తిని తీసుకొస్తాడు. ఇక్కడ నేను హాస్యం సృష్టించాను. ఆ వ్యక్తి ఎవరో వీడికి తెలియదు, ఈ మామగారికి తెలియదు. కానీ ఆ వ్యక్తి ఇతను బాగా తెలిసినట్టుగా సుబ్బా 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 అంటూ పలకరిస్తూ ఉంటాడు. ఈ మామగారికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. వీడెవడో తెలియక వీడు గింజుకుంటూ ఉంటాడు మామగారు. ఇలా నడిచి మామగారి చేత చాలా ఖర్చు పెట్టించి, అంటే బట్టలు కొనిపించడం దగ్గర నుంచి, స్వీట్లు కొనిపించడం దగ్గర నుంచి నానా రకాలుగా హింస జరుగుతుందండి. ఇదంతా అయిన తర్వాత చిట్ట చివరికి అల్లుడు చెప్తాడు, మామగారు మీకు ఇప్పుడు ఎన్నో సంవత్సరమో తెలుసునా, ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసునా, ఈ రోజు ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసునా అని చెప్పి, ఇప్పుడు మీకు షష్ఠి పూర్తి, మీ షష్ఠి పూర్తి జరిపిద్దాం అని చెప్పి
మా అల్లుళ్ళందరం కూడా మా ఫోన్ల ద్వారా వీళ్ళ ద్వారా సంప్రదించుకొని మా స్వయం ఖర్చుతోటి మా స్వయంగా మీకు జరిపిద్దామని చెప్పి ఇదిగో బట్టలన్నీ కూడా ఇందులో ఏవి నయా పైసా కూడా మీ ఖర్చు లేదు, అంతా మేము సొంతంగా తీసుకొచ్చాం, ఇదిగో మీ షష్ఠి పూర్తి మహోత్సవం బ్రహ్మాండంగా జరిపించాలని మా కోరిక, మా తండ్రి లాంటి వారు మీరు అని చెప్పి మామగారికి షష్ఠి పూర్తి వైభవపేతంగా జరిపిస్తారు. అదండి, అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మామ అల్లుళ్ల మధ్య నిజంగానే తండ్రి కొడుకుల సంబంధం ఉంటే అప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉంటుంది. దీన్ని కొంచెం హాస్య ధోరణిలో మామా కళాపుర నాటకంలో చెప్పాను. అలాగే ఈ కన్నీటికి తడి లేదు అనేటువంటి నాటకంలో మధ్యతరగతి వాళ్ళు పడేటువంటి కష్టాలు చెప్పాను. అలాగే పేక మేడలు అనేటువంటి నాటికలో పేకాట వల్ల జీవితాలు ఏ రకంగా చిన్నాభిన్నం అవుతాయో చెప్పాను. ఆ పేకాటలో ఆ కథానాయకుడు ఎన్నిసార్లు పేకాట మానాలనుకున్నా మానలేకపోతాడు. అప్పుడు చెట్ట చివరికి తట్టుకోలేక ఒక కొవ్వొత్తి వెలిగించేసి ఈ వేలు కాలిపోతే ఈ పేక ముక్క పట్టుకోకుండా ఉంటాను నేను, అందుకని ఈ వేలు కాలిపోవాలని చెప్పి భార్యతోటి బాధపడుతూ ఉంటే, కాదండి కాలిపోవాల్సింది వేలు కాదు, మీ మనసులో ఆ పేకాట మీద ఉండేటువంటి ఆసక్తి అని చెప్పి భార్య మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాగా నిజ జీవితంలో మనిషి మారటానికి ఏ రకాల పరిస్థితులు తోడ్పడతాయి, ఏ రకంగా వాడిని మనం ప్రభావితం చేయాలి, ఈ అంశాలు నేను నా నాటకాల్లో ప్రతిపాదించాను కొంతవరకు. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వద్దాము. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి తెలుగుని ఆప్షనల్ గా తీసుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని గురించి మాకు తెలియజేయండి కొంచెం. బాగుందండి. తెలుగు భాష ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్ ఇలాంటి వాటికి ఆప్షనల్గా ఎంచుకోవటంలో అసలు ఎంచుకోవాలన్న ఆలోచనే అది చాలా లాభం. ఎందుకనంటే ప్రతి బిడ్డ కూడా చనువుగా ఉండేది అమ్మ దగ్గర చనువుతోటి చక్కగా ఏ విషయమైనా సరే వాడికి హృదయానికి హత్తుకుంటుంది, తర్వాత దాంట్లో కృషి చేయొచ్చు ఆ విషయంలో. ఆ రకంగానే తెలుగుని గనక ఆప్షనల్గా తీసుకుంటే వాడికి బాగా తెలిసినటువంటి రంగం. ఎందుకంటే రక్తంలో కలిసిపోయినటువంటి భాష మాతృభాష, అందువల్ల దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం వీడికి తొందరగా అలవడుతుంది. కాబట్టి తెలుగుని ఆప్షనల్గా తీసుకోవటంలో మొట్టమొదటి అసలు తెలియకుండానే లాభం అనేది ఆ అభ్యర్థికి సంభవిస్తుంది. ఇక పోటీ పరీక్షల కోసం మనం ఆప్షనల్గా తెలుగుని ఎలా చదవాలంటే ముందు అసలు వాడిచ్చినటువంటి సిలబస్ని పూర్తిగా చదవండి. ఎప్పుడో పరీక్షల ముందు ఏదో ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో ఏం సిలబస్ ఉంది, లేకపోతే ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏ నోట్స్లు ఇచ్చారు, వాటన్నిటిని రాత్రి పగలు కూర్చొని టీలు తాగేసి చదవటం అది కాదండి. అసలు ముందు ఇచ్చినటువంటి సిలబస్ ఏమిటి, నన్నయ్య గారి దగ్గర నుంచి మొదలు పెట్టారా, ఈనాటి గజల్స్ కవి వరకు ఉందా సిలబస్, అసలు సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, ముందు జాగ్రత్తగా ప్రతి అంశం చదవండి. అది ప్రధానంగా మొట్టమొదటి చేయవలసినటువంటి కృషి. తర్వాత దాన్ని అంశాల వారీ కింద విడగొట్టుకోవాలి. మొత్తం ఇంత సిలబస్ ఉంది, మనకి సంబంధించి రోజులు ఇన్ని ఉన్నాయి. పరీక్ష 90 రోజులు ఉందనుకోండి, సిలబస్ అంత ఉంది. ఈ 90 రోజుల్లో నేను ఈ సిలబస్ని ఎంతవరకు నేను చదవగలను, ఇందులో ఎంతవరకు నేను చదవలేకపోతాను, ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి నేను చదవవలసినవి, అవి ఎంచుకోవాలి. అక్కడ వాడి యొక్క విజ్ఞానం ముందు బయటపడుతుంది. తర్వాత ఆ ప్రధానమైనటువంటి అంశాలు తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న అంశాల కింద విడగొట్టుకోవాలి. ఉదాహరణకి తిలక్ అమృతం కురిసిన రాత్రి అనేటువంటి అంశం ఉందనుకోండి. ఈ తిలక్ అమృతం కురిసిన రాత్రిలో ఈ చిన్న చిన్న అంశాలు, అసలు అమృతం ఏమిటి, అది రాత్రిపూట కురవటం ఏమిటి, అంటే ముందు తనకి ఒకటండి, పరీక్షల కోసం చదివేవాడు ఎటువంటి సందేహాన్ని మనసులో ఉంచుకోకూడదండి. ఏ సందేహాత్మ వినశ్యతి అని సంస్కృతంలో చెప్తారు. అంటే సందేహం ఏమాత్రం ఉన్నా సరే వాడు ఎందులో అయినా సరే నశించిపోతాడండి. హాయిగా మనసులో ఏమనుకుంటున్నాడో ముందు ఆ సందేహాలని ఒక కాగితం మీద పెట్టాలి, లేకపోతే తనకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, తనకంటే చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సందేహాలన్నింటినీ ముందు తీర్చుకోవాలి. ఎప్పుడైతే మనస్సు నిర్మలంగా ఉంటుందో సందేహాలన్నీ తొలగిపోతాయో, కారు మేఘాలు తొలగిపోయిన తర్వాత ఆకాశం ఎంత
నిర్మలంగా ఉంటుందో, ఈ సందేహాలు తొలగిపోయిన తర్వాత మనస్సు నిర్మలంగా ఉండి పరీక్ష రాయడానికి వాడు చక్కగా ప్రిపేర్ అవుతాడు. అందువల్ల ఈ అంశాల వారీగా అసలు అమృతం ఏమిటి, రాత్రిపూట కురవటం ఏమిటి, అది పగలేనందుకని చెప్పలేదు ఆయన. రాత్రిపూటే కురవటం అని ఎందుకు చెప్పాడు? అమృతం అంటే రాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి, అక్కడ రాత్రి అనే దాన్ని దేనికి ప్రతీక కింద తిలక్ తీసుకున్నాడు. ఇటువంటి అంశాల వారికి తీసుకుని ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు ఎత్తుక్కోవాలి, తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. ఇదండి, అంటే నువ్వుకి ఉదాహరణకు చెప్పాను. ఆ తర్వాత ఒక ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అంటే ఏంటండి, మామూలు ప్రిపరేషన్ కాదండి. ఇప్పుడు లక్షల్లో అభ్యర్థులు ఉన్నారు, పదుల సంఖ్యలో లేకపోతే వందల సంఖ్యల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. అందువల్ల ఎలా ఉండాలంటే ప్రతివాడు కూడా నీ ప్రత్యేకత ఏమిటి, నువ్వు వాడికంటే గొప్పగా నువ్వేం చెప్పగలుగుతున్నావు అనేది ఉద్యోగాల్లో చూస్తున్నారు. అందువల్ల అందరూ ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఇలాంటి వాటికి వెళ్ళామనుకోండి, అందరూ కోచింగ్ సెంటర్లకు వెళ్తారు, అందరూ గైడ్లు సంపాదిస్తారు. అందువల్ల నువ్వు చేయవలసింది ఏంటంటే నీ నోట్స్ నువ్వు సొంతంగా తయారు చేసుకోవాలి. ఇదండి, అంటే ఇవన్నీ కూడా నేను ఆచరించి చెప్తున్నటువంటివి. నీ నోట్స్ నువ్వు సొంతంగా తయారు చేసుకుంటే అది నీకు చాలా చాలా జీవితంలో ఉపకరిస్తుంది. అందువల్ల ఎవరిదో చెప్పిన దాన్ని ముక్కును పట్టుకొని చీదేసేటువంటి తత్వం అది నీకు మామూలు పరీక్షల్లో ఏదో గట్టెక్కిస్తుందేమో కానీ ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ వాటిల్లో, కానీ పెద్ద పెద్ద పరీక్షలు పోటీ పరీక్షల విషయంలోకి వచ్చేసరికి మాత్రం నోట్స్ ప్రిపరేషన్, నోట్స్ను తయారు చేసుకోవడం అనేది మాత్రం నీ సొంతంగా మాత్రం ఉండాలి. నన్నయ్య గారి దగ్గర నుంచి ఈనాటి నారాయణ రెడ్డి గారి వరకు కానివ్వండి, మొత్తం కూడా వాళ్ళ గురించి సాధికారికంగా ఇప్పుడు నన్నయ్య అని అడిగితే నన్నయ్య గారి గురించి ఒక 10 పద్యాలు నేను అలా చాలా మంది అభ్యర్థులకు బోధించాను, వాళ్ళు విజయాలు కూడా సాధించారు. ప్రతి కవికి సంబంధించి ఒక 5 పద్యాలన్న మినిమం, ఒక 5 పద్యాలు మినిమం తయారు చేసుకోండి. అది వాడు ఏ అంశం అడిగినా సరే 5 పద్యాల్లోంచి మనం రాసేటట్లుగా చూడండి. ఎప్పుడైతే నువ్వు ఆ రకంగా నువ్వు రాయగలుగుతావో నీకు మంచి మార్కులు నీకు లభిస్తాయి. అందువల్ల నన్నయ్య అని అడిగితే ఒక 5 పద్యాలు, అలాగే ప్రాచీన కవులు, ఆధునిక కవులు అడిగితే ఆధునిక కవితా పంక్తుల్లో నుంచి కొన్ని పంక్తులు అలా నీ నోట్లో ఉండేటట్లుగా ఉండాలి. ఎందుకంటే ప్రాచీన కవి ఒక మాట చెప్పాడు, పుస్తకాల్లో రాసింది కాదు నాయన, నీ నాలిక మీద ఉండేదే అసలైనటువంటి చదువు అని చెప్పి. అందువల్ల నాలిక మీద ఉండాలని అంటే నువ్వు చదివిందంతా కూడా నీ బుర్రలోకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఎంతసేపటి పుస్తకాల్లో ఉంటే అది విద్య కిందికి రాదు. అంటే అది ఎప్పుడు వస్తుందండి, నీ మనస్సుకి హత్తుకున్నప్పుడే. ఆ రకమైన భావనలు ఆ రకంగా నువ్వు చదవగలగాలి. కాబట్టి అదొకటి చేయండి. అలాగే సంథింగ్ స్పెషల్ అంటే ఇతరులు చెప్పలేనటువంటి దాన్ని నువ్వు ప్రత్యేకంగా ఏమైనా నువ్వు పరీక్షల్లో నువ్వు రాయగలుగుతావు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి తిలక్ అమృతం కురిసిన రాత్రి విషయమే తీసుకుందాం. ఇతరులు చెప్పలేంది. ఇప్పుడు తిలక్ ఎంతసేపటికి మీరు అమృతం కురిసిన రాత్రి విషయం వరకే వెళ్తున్నారు. అలా కాకుండా తిలక్ అని పేరు అసలు వాళ్ళ నాన్నగారు ఎందుకు పెట్టారు? వాళ్ళ నాన్నగారికి బాలగంగాధర తిలక్ గారి మీద ఎందుకు అంత అభిమానం? అటువంటి అభిమానాన్ని తోటి కొడుకు ఆ పేరు పెట్టారు కదా. ఈ తిలక్ కూడా దేశభక్తితోటి ఏమైనా ప్రత్యేకంగా కథలు ఏమైనా రాశారా? ఎటువంటి కథలు రాశారు? వాటిలో దేశభక్తిని ఏ రకంగా చూపించారు? లేదా అమృతం కురిసిన రాత్రిలో జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళ మీద దేశభక్తి ప్రపూరితంగా ఆయన ఎటువంటి గేయాలు రాశారు? అలా ఇతరులు ఎవరు చెప్పలేనటువంటి అంశాలు, తనకి మాత్రమే ప్రత్యేకమైన అంశాలు ఉండేట్లుగా అభ్యర్థి చూసుకుంటే అతను కూడా విజయం సాధించగలడు. అలాగే విషయాన్ని ఎప్పుడూ కూడా మనం ఆబ్జెక్టివ్ రూపంలో చదవాలండి. ఇది చాలా ప్రధానం. అంటే ఎక్కడికక్కడ మనం విడగొట్టుకుంటూ సులభమైనటువంటి వాక్యాల్లో మనం చదివితే అది చక్కటి విజయానికి మనకి దోహదం చేస్తుంది. ఈ మధ్య మనం చేసినటువంటి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి పరీక్షల్లో ఈ కొటేషన్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి కూడా వస్తున్నాయండి. కాబట్టి ఆ కవులు ఎవరితో అన్నారు, అలాగే ఆ పాఠ్యాంశాల్లో ఈ అంశం ఎవరెవరితో అన్నారు, ఇటువంటి విషయాలు కూడా మనం ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకుంటే చక్కటి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ విధంగానే నెట్ అని, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని లెక్చరర్స్ కోసం ఒకటి పరీక్ష ఉందండి. వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఏమో వీడికి ఎంత పరిజ్ఞానం ఉందని పరిశోధిస్తారు, కొన్నేమో
అనుమాన ప్రశ్నలు కొన్ని అడుగుతారు, కొన్ని నిర్వచన ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఆ ప్రశ్నలకు సంబంధించి ఇందాక నేను చెప్పినట్లుగా ఇన్ని రకాల ప్రశ్నలకి వీడు జవాబు చెప్పగలగాలి, అప్పుడే వీడు బయటపడతాడు. నేను అటువంటి నెట్ పాస్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తిని. అందువల్ల ఈ విద్యార్థులు గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ రేపు గెజిటెడ్ పరీక్షలు జరగబోతున్నాయి డిసెంబర్లో. వాళ్ళు కూడా ఈ ఇచ్చినటువంటి అంశం ఇందాక నేను చెప్పినట్లుగా ఆ రకంగా విడగొట్టుకొని చదివితే వాళ్ళు మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆబ్జెక్టివ్ రూపంలో గెజిటెడ్లో ఆప్షనల్ ఒకటే ఉంటుంది. అటువంటి ఆప్షనల్ ఒకటే పేపర్ కాబట్టి మంచిగా చక్కగా ప్రిపేర్ అవ్వడానికి వీలుంటుంది. ఇప్పుడు కాలేజెస్లో ఇంటర్ లెవెల్కి వచ్చేసరికి తెలుగుని కాకుండా సాంస్క్రిట్ తీసుకుంటున్నారు సెకండ్ లాంగ్వేజ్ గా. అలా ఎందుకు తీసుకోవాల్సి వస్తుందండి? అంటే ఈ సంస్కృతాన్ని మంచి భాషేనండి, మనందరికీ తల్లి లాంటి భాష. అయితే ఈ సంస్కృతం ఎందుకు తీసుకుంటున్నారంటే సంస్కృతం చదివేటువంటి వాళ్ళకి వాళ్ళు రాసేటువంటిది కొంచెం అటు ఇటుగా ఉన్న మార్కులు చాలా మంచిగా వస్తున్నాయి. తెలుగులో రాసే వాళ్ళకి మంచిగా రావట్లేదని చెప్పి ఎక్కువ మంది సంస్కృతం తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో మా రామబ్రహ్మం గారు అన్నారు, మార్కులు వేసేటువంటి వారు మా మంచి మాస్టారు అని చెప్పి మా విద్యార్థులందరూ కూడా మార్క్సిస్టులైనారు, మార్క్స్ ఇష్టులైనారు అని చెప్పి రామబ్రహ్మం గారు ఆధునిక విశ్వదాభిరామ శతకంలో ఆయన పేర్కొన్నారు. అందువల్ల మార్క్స్ కోసం మనం చూస్తున్నాం కాబట్టి నిజంగా సంస్కృతం మీద ప్రేమతోటి వాళ్ళు వెళ్ళటం లేదు. కానీ మనందరం కూడా తెలుగు భాషని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అది మనం కాదనకూడనటువంటి ప్రశ్న. ఎందుకంటే మన రక్తంలో ప్రవహించేటువంటిది భాష తెలుగు భాష, రక్తమందు రక్తిమను పెంచు భాష. అందువల్ల ఆ భాష మనం హాయిగా తప్పనిసరిగా చదవాలి. ఇది మన భాష అనేటువంటి భావంతో మనం చదివితే అది మనల్ని జీవితంలో కాపాడుతుంది. అందువల్ల నమ్మకంతో ఉంటే తెలుగు భాష నిన్ను తప్పనిసరిగా హేళనకోవడానికి గురి చేయదు, నిన్ను ఎప్పుడూ కాపాడుతుంది. ఇది సర్వదా సత్యం. చాలా సంతోషం అండి, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. విన్నారు కదండి, తెలుగు భాష యొక్క సౌందర్యాన్ని పతంజలి గారు చాలా చక్కగా వివరించారు కదా. కష్టపడాలి, పైకి రావాలని తాపత్రయం ఉంటే ఎందులోనైనా పైకి రావచ్చండి. మరి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అనుకుంటున్నాను. పతంజలి గారు, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి దూరదర్శన్ వారికి నా నమస్సులు తెలియజేసుకుంటున్నాను.